హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి 10th క్లాస్ 4th చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లోనున్న 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. 1 మార్క్ క్వశ్చన్స్. ఈ 10 క్వశ్చన్స్ కూడా కంపల్సరీగా ప్రతి ఒక్కరు నేర్చుకోండి. అండ్ ఈ 10 క్వశ్చన్స్లోని ఇన్వాల్వ్ అయ్యి ఉన్న కాన్సెప్ట్స్ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎగ్జామ్స్ లోపు రివిజన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో అంతకన్నా ముందు మనం క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. ఏంటంటే మనకి జనరల్గా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ జనరల్ ఫామ్ ఏంటంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి కండిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఒకవేళ మన క్వశ్చన్లో రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అని అడిగితే ఇవి రాయాలి. ఓకేనా? సరే, ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యొక్క జామెట్రికల్ ఇంటర్ప్రిటేషను, అంటే జామెట్రికల్ రిప్రజెంటేషను, అండ్ అవి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా, అంటే సొల్యూషన్స్ ఉన్నాయా లేదా అన్నది మనకు ఒక బాక్స్ అయితే ఉంటుంది టెక్స్ట్ బుక్లో. ఆ బాక్స్ని బేస్ చేసుకునే మనకి ఎక్కువగా క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి. సో అది మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. అది నేను మీకు ఈజీగా చెప్తాను. ఫస్ట్ మనకి ఏ రెండు ఈక్వేషన్స్ పెయిర్ ఆఫ్ లీనియర్, పెయిర్ అంటే రెండు, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ తీసుకున్నా కానీ మనకి 3 కండిషన్స్ వస్తాయండి. ఏంటంటే ఫస్ట్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే ఆ లైన్స్ యొక్క, అంటే ఏదన్నా లైన్స్ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే అప్పుడు అవి మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఏ లైన్స్ అవుతాయి? ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే మనకి చూడడానికి ఈ విధంగా ఉంటాయి. సో ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే కంపల్సరీగా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఆ పాయింటే దీని యొక్క కామన్ సొల్యూషన్ అవుతుంది. అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్కి మనకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఓకేనా? పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి అట్లీస్ట్ ఒక్క సొల్యూషన్ ఉన్నా కానీ వాటిని మనం ఏమంటామంటే కన్సిస్టెంట్ అని చెప్తాం. ఏం చెప్తామండి? కన్సిస్టెంట్. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఈ ఒక్క కండిషన్ ద్వారా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ కండిషన్ ఏంటంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే మనకి ఆ లైన్స్ ఎలా వస్తాయంటే ప్యారలల్ లైన్స్ వస్తాయి. ప్యారలల్ లైన్స్ అంటే ఈ విధంగా వస్తాయి కదా. సో మనకి సొల్యూషన్ ఉండాలంటే ఇలా కట్ చేసుకోవాలి, లేదంటే కనీసం టచ్ అన్నా చేయాలి, అంటే ఈ విధంగా. ఓకేనా? అంటే అఫ్కోర్స్ టచ్ చేయడం ఉండదు, కట్ చేసుకుంటేనే మనకి సొల్యూషన్ ఉంటుంది. బట్ ఇన్ కేస్ టచ్ అయ్యే కండిషన్ కూడా మనకి ఇక్కడ లేదు కాబట్టి అసలు సొల్యూషనే ఉండదు. నో సొల్యూషన్. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి అంటే సిస్టమ్, జనరల్గా 2 ఈక్వేషన్స్ని కలిపి మనం ఒక సిస్టమ్ అని చెప్తాము. దీనికి అసలు సొల్యూషన్ ఒక్కడు కూడా లేకపోతే దాన్ని మనం ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ అని చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ కండిషన్ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మనకి కోఇన్సిడెంట్ లైన్స్ వస్తాయి. చాలామంది కోఇన్సిడెంట్ కన్సిస్టెంట్ ఒకటి అనుకుంటారు. ఈ కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ అనేది సొల్యూషన్స్కి సంబంధించి, ఇది జామెట్రిక్ రిప్రజెంటేషన్కి సంబంధించి. ఓకేనా? కోఇన్సిడెంట్ లైన్స్ అనొచ్చు, లేదంటే డిపెండెంట్ లైన్స్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చండి? డిపెండెంట్ లైన్స్. అంటే మనకి ఎలా వస్తాయంటే ఇప్పుడు ఒక ఈక్వేషన్ ఒక లైన్ రిప్రజెంట్ చేస్తుంది కదా, ఈ లైన్ మీదే దీని యొక్క లైన్ కూడా వచ్చేస్తుంది. అంటే 2 లైన్స్ మనకు ఒక దాని మీద వచ్చేస్తాయి కాబట్టి మనకు గ్రాఫ్గా ఒకే లైన్ వచ్చినట్టు కనబడుతుంది. అంటే ఒక లైన్ వచ్చినట్టు కాదు, జనరల్గా ఒక లైన్ మీద ఇంకొకటి వచ్చేస్తుంది కాబట్టి మనకు ఒక్కదాని కిందే కనబడుతుంది. సో నేను ఇందాక చెప్పాను, ఇలా ఇంటర్సెక్ట్ చేసుకున్న ఆ పాయింట్ ఒక సొల్యూషన్ అవుతుంది, అలా కాకుండా ఇలా టచ్ చేసినా కానీ ఇక ఈ పాయింట్ సొల్యూషన్ అవుతుంది అని చెప్పాను. ఇప్పుడు ఒక లైన్ మీద ఒక లైన్, అంటే మీకు అర్థమయ్యేగా చెప్పాలంటే ఇప్పుడు ఇది ఒక లైన్ అని అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ లైన్ మీద ఈ లైన్ ఇలా వచ్చేస్తుంది, అంటే మనకు చూడడానికి ఇంకా ఒకే లైన్ ఉన్నట్టు కనబడుతుంది. బట్ సొల్యూషన్స్ చూసుకుంటే ఇక్కడ చూసాక ప్రతి పాయింట్ దగ్గర టచ్ అయిపోతుంది. కాబట్టి మనకి సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. మనం ఎన్ని ఉంటాయన్నా చెప్పలేము. ఓకేనా? అట్లీస్ట్ ఒక్క సొల్యూషన్ ఉన్నా కానీ ఆ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని మనం కన్సిస్టెంట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా కన్సిస్టెంట్ అని చెప్పేయచ్చు.
ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకుని కంపల్సరీగా ఒక క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామ్గా 1 మార్క్కి లేదా 2 మార్క్కి, మనం ఇంకా కుదిరితే 4 మార్క్స్ కూడా అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి తెలియకపోతే మాత్రం కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే రైట్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఫర్ ద సిచ్యువేషన్. సో మనకి ఈ చాప్టర్ నుండి ఎక్కువగా నేను ఇందాక ఒక కాన్సెప్ట్ చెప్పాను కదా, ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని వస్తాయి. లేదంటే ఇలా సిచ్యువేషన్ ఒకటి ఇచ్చేసి దాన్ని లీనియర్ ఈక్వేషన్ ఫామ్లో రిప్రజెంట్ చేయమంటారు. ఓకేనా, ఈ 2 కాన్సెప్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్కి సంబంధించి. సో మనకి సిచ్యువేషన్ ఏంటి, కాస్ట్ ఆఫ్ ద 5 pens అండ్ 3 pencils ఈజ్ 54 rupees. దీన్ని మనం ఈక్వేషన్ ఫామ్గా చూపించాలి. సో మనము ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏవైతే తెలియవో వాటిని వేరియబుల్స్గా అనుకుంటాం. ఇక్కడ మనకి ఏమి తెలియదు, ఒక్క పెన్ కాస్ట్ ఎంతో తెలియదు, ఒక్క పెన్సిల్ కాస్ట్ ఎంతో తెలియదు. ఓకేనా, అంటే కాస్ట్ ఆఫ్ 1 pen ఈజ్ ఈక్వల్ టు X రూపీస్ అని అనుకుందాం. ఓకేనా, అలాగే కాస్ట్ ఆఫ్ 1 pencil ఈజ్ ఈక్వల్ టు Y అని అనుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏమంటున్నాడు, కాస్ట్ ఆఫ్ 5 pens అండ్ 3 pencils ఈజ్ 54 rupees. సో ఒక పెన్ కాస్ట్ X అయినప్పుడు 5 pens కాస్ట్ ఎంత అవుతుంది, దేర్ ఫోర్ కాస్ట్ ఆఫ్ 5 pens ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 5x. అంతే కదా. ఇప్పుడు ఒక్క బుక్ కాస్ట్ 2 rupees అనుకుందాం. 5 books కాస్ట్ ఎంత అవుతుంది అంటే 2 + 2 + 2 + 2 + 2 అంటే ఏంటి, దీన్ని షార్ట్కట్గా మనం 2 × 5 అంతే ఇంటూ చేయడమే. అలాగే ఒక్క పెన్ కాస్ట్ X రూపీస్, 5 pens కాస్ట్ ఎంత అంటే 5 × X. అలాగే 3 pencils, సో కాస్ట్ ఆఫ్ 3 pencils ఈజ్ ఈక్వల్ టు 3y, ఎందుకంటే ఒక పెన్సిల్ కాస్ట్ y కాబట్టి. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ 5 pens అండ్ అంటే ప్లస్, అంటే 5 పెన్నులు 3 పెన్సిళ్ళు కలిపి 54 రూపాయలు. దేర్ ఫోర్ 5 పెన్నులు అంటే 5x ప్లస్ 3 పెన్సిళ్ళు అంటే 3y ఈజ్ ఈక్వల్ టు 54 rupees. యాక్చువల్గా మీరు ఇదంతా రాయకుండా డైరెక్ట్గా ఇది రాసేసినా కానీ మార్క్స్ ఇస్తారు. బట్ ఇక్కడ మీకు ఇందులో రాసిన x అంటే ఏంటి, y అంటే ఏంటి అనేది మీకు ఇక్కడ రాస్తే మంచిది. ఓకేనా, ఇది 1 మార్క్ అడిగితే ఓకే ఇది రాసేసిన మార్క్స్ ఇచ్చేస్తారు. బట్ ఇదే క్వశ్చన్ 2 మార్క్స్కి అడిగితే మాత్రం ఇలా రాయండి. 1 మార్క్ అడిగినా కానీ ఇలాగే రాయండి, మీకు క్లారిటీగా ఉంటుంది, కరెక్షన్ చేయడానికి కూడా క్లారిటీగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే అసర్షన్ రీజన్ అని ఇచ్చారు. ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎక్కువగా మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే మనం కేవలం 2 ట్రూ అని చెప్తే సరిపోదు, రీజన్ దీనికి కరెక్ట్ అయిందా కాదనేది కూడా చెప్పారు. మీరు ఆల్రెడీ క్వార్టర్లీ ఎగ్జామ్ అండ్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్గా చూసే ఉంటారు. సో ఫస్ట్ అసర్షన్ చూద్దాం. ఏంటంటే 3x + 6y ఈజ్ ఈక్వల్ టు 3900 అండ్ x + 2y ఈజ్ ఈక్వల్ టు 1300 రిప్రజెంట్స్ కోఇన్సిడెంట్ లైన్స్ అండ్ హ్యావ్ ద ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అని అంటున్నాడు. సో ఈ ఈక్వేషన్స్ అనేవి కోఇన్సిడెంట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి అని మనకి ఇచ్చాడు. అదే అవుతుందో లేదో మనం చెక్ చేయాలి. సో ఇందాక నేను చెప్పిన కాన్సెప్ట్ని బేస్ చేసుకున్నాను. ఫస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ని ఏమనుకుంటారండి, a1. అదే మనం జనరల్గా a1x + b1y + c1 = 0 అండ్ a2x + b2y + c2 = 0. దీంతో కంపేర్ చేసుకుంటే సింపుల్గా ఎక్స్ కోఎఫిషియంట్ a1 అవుతుంది. అంటే ఫస్ట్ ఈక్వేషన్ 1 ఎక్స్ కోఎఫిషియంట్ a1 3, నెక్స్ట్ y కోఎఫిషియంట్ b1 6. మరి C1 ఏమవుతుంది అంటే జనరల్గా మరి C1 ఎలా తీసుకొచ్చేస్తే మనకి అప్పుడు ఏమవుతుందండి, ఇది 3x + 6y - 3900 = 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఈ ఫామ్గా ఉంది కదా, సో అందుకని చెప్పి మనకి C1 ఏమవుతుందండి -3900. అలాగే a2 సెకండ్ ఈక్వేషన్లో ఉన్న x కోఎఫిషియంట్ 1, b2 సెకండ్ ఈక్వేషన్లో ఉన్న y కోఎఫిషియంట్ 2, c2 ఏమవుతుంది, దీన్ని ఇట్సే ట్రాన్స్పోజ్ చేసేయండి, ఎంతైతే వస్తుందో అదే c2. ఎందుకంటే ఇప్పుడు x + 2y = 1300 ఉంది అవునా, దీన్ని ఇట్సే ట్రాన్స్పోజ్ చేసేసాం అనుకోండి, x + 2y - 1300 = 0. ఇప్పుడు చూడండి ఇది ఒకే ఫామ్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కంపారిజన్ చేసుకుంటే c2 ప్లేస్లో -1300 వస్తుంది. సో ఆ విధంగా అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం a1/a2 చూద్దాం. a1/a2 ఎంతండి, a1/a2 అంటే 3/1 అంటే 3. నెక్స్ట్
b1/b2 చూద్దాం. b1/b2 అంటే ఎంతండి? 6/2 అంటే 3. నెక్స్ట్ c1/c2 చూద్దాం. అంటే -3900 -1300. బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్, 2 జీరోస్ క్యాన్సిల్, 13 టేబుల్ ఇది 3 టైమ్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3. చూసారా? a1/a2 3, b1/b2 3, c1/c2 కూడా 3. దేర్ఫోర్ మనం కండిషన్ ఏం రాసుకోవచ్చండి? a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. కాబట్టి దీస్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ కోఇన్సిడెంట్ లైన్స్. సో ఇది మనకి ట్రూ, అంటే ఫస్ట్ ఇది ట్రూ. ఓకే, అసర్షన్ ఈజ్ ట్రూ అని వచ్చింది. తర్వాతది రీజన్ కూడా ఇచ్చారు. a1x + b1y ఈజ్ ఈక్వల్ టు c1, a2x + b2y ఈజ్ ఈక్వల్ టు c2 అండ్ అని చెప్పి ఈ కండిషన్ అయితే కోఇన్సిడెంట్ లైన్స్ వస్తాయి అని అంటున్నాడు. అంతే కదండి, మనం ఈ కండిషన్ అయితే కోఇన్సిడెంట్ లైన్స్ వస్తాయి అని అంటున్నాడు. అంటే రీజన్ కూడా ట్రూయే అండ్ ఇది ఈ అసర్షన్కి కరెక్ట్ రీజన్, అది కూడా మనకి ఇంపార్టెంట్. రెండు ట్రూ ఆఫ్ ఫాల్సా చెప్పాలి అండ్ ఇది ఈ రీజన్ అనేది దీనికి కరెక్ట్ రీజనా కాదని చెప్పాలి. సో కరెక్ట్ రీజనా కాదని చెప్పాలంటే ఆ రెండింటికి ఏమైనా సంబంధం ఉందేమో చూడండి. సో ఇక్కడ కోఇన్సిడెంట్ లైన్స్కి సంబంధించిందే, ఇది కూడా కోఇన్సిడెంట్ లైన్స్కి సంబంధించిందే. కాబట్టి బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ రీజన్ అనే ఆప్షన్ కూడా మనకు ఉంటుంది కదండి. ఆ ఆప్షన్ మీరు పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ థర్డ్ది మ్యాచింగ్ అండి. సో థర్డ్ మ్యాచింగ్ ఏంటంటే మనకి ఈక్వేషన్స్ ఇచ్చేసారు. x + y ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ 2x - y ఈజ్ ఈక్వల్ టు 9, x - y ఈజ్ ఈక్వల్ టు 0. ఇటుపక్క సొల్యూషన్స్ ఇచ్చారు 3, అంటే ఏది దేనికి సొల్యూషన్ అవుతుంది? 1, 4, 5, 1. అంటే ఇదేమో x వాల్యూ, ఇదేమో y వాల్యూ. మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆన్సర్స్ రావాలి. ఫస్ట్ x + y ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకుందామండి. ఫస్ట్ ఇది పెడదాం, సబ్స్టిట్యూట్ చేద్దాం. x ప్లేస్లో 3, y ప్లేస్లో 3. 3 + 3 అంటే ఎంత? 6. కానీ మనకు 5 రావాలి కాబట్టి సొల్యూషన్ కాదు. 1, 4 పెడదాం. అంటే x ప్లేస్లో 1, y ప్లేస్లో 4. 1 + 4 ఎంతండి? 5. సరిపోతుంది కదా, 5 వచ్చేస్తుంది. కాబట్టి దీనికి ఇది సొల్యూషన్. మీరు ఆ విధంగా చెక్ చేసుకుంటే ఇది దీనికి సొల్యూషన్ అవుతుంది, ఇది దీనికి సొల్యూషన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అండి. ఫోర్త్ క్వశ్చన్ ఎక్స్ప్రెస్ 2y ఈజ్ ఈక్వల్ టు 5x + 7 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax + by + c ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఈక్వేషన్ ఇచ్చి దీన్ని ఈ ఫామ్గా రిప్రజెంట్ చేయమంటున్నారు. అంటే నేను ఏం చేస్తానంటే +2y ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేస్తాను. అంటే ఇటుపక్క ఏముంటుందండి? ఏముండదు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 5x + 2y ఇటు సైడ్కి వెళ్ళిపోతే -2y + 7. సో దీన్నే నేను 5x - 2y + 7 ఈక్వల్ టు 0గా రాస్తున్నాను. ఓకేనా? సో దీన్నే నేను 5x + -2 × y + 7 ఈక్వల్ టు 0. సో సరిపోయిందండి, ఈ ఫామ్గా వచ్చేసిందా? ax + by చూడండి, లేదంటే కింద వేసుకోండి. ax + by + c ఈజ్ ఈక్వల్ టు 0. సరిపోయిందా? ఫామ్గా వచ్చేసిందా చూడడానికి? సో అంతే. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఏంటిది? లరాసా. ఓకే, నేమ్ వేరేగా ఉంది, నాకు నోరు కూడా తిరగట్లేదు. ఓకే, సో ఆ అమ్మాయి బాట్ 2 pens అండ్ 5 pencils స్పెండింగ్ 30 రూపీస్. ఎక్స్ప్రెస్ యాజ్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్. మనం ఆల్రెడీ ఫస్ట్ చేసామండి, సేమ్ టు సేమ్. ఏమనుకుంటారో సేమ్. కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్, కాస్ట్ ఆఫ్ 1 పెన్ మీరు ఇందాక చెప్పినట్టు రాయండి. ఓకేనా? కాస్ట్ ఆఫ్ 1 పెన్ ఈజ్ ఈక్వల్ టు x, కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ ఈజ్ ఈక్వల్ టు y. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, 2 pens అండ్ 5 pencils అంటే ఒక పెన్ కాస్ట్ x. దేర్ఫోర్ కాస్ట్ ఆఫ్ 2 pens ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 2x. అలాగే కాస్ట్ ఆఫ్ 5 pencils ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 5y. సో రెండింటి యొక్క కాస్ట్ కలిపి 30 రూపీస్. అంటే 2x + 5y ఈజ్ ఈక్వల్ టు 30 ఈజ్ ద ఈక్వేషన్. అంతే. ఓకేనా? మీరు అందంగా నేను ఇందాక ఫస్ట్ క్వశ్చన్లో చెప్పాను కదా, అలా రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే వేర్ ద లైన్ y ఈజ్ ఈక్వల్ టు x - 8. యాక్చువల్గా మనకి లీనియర్ ఈక్వేషన్ అనేది ఒక స్ట్రైట్ లైన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? వేర్ ద లైన్ ఇంటర్సెక్ట్స్ ద x యాక్సిస్. ఇది ఒక లైన్ అంట. అంటే గ్రాఫ్లో ఫర్ సపోజ్ ఇది ఇలా ఒక లైన్ వచ్చిందని అనుకుందాం. అలాంటి లైన్ మాట ఇది. ఇది x యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది అని అంటున్నాడు. అదేంటి ఇప్పుడు మళ్ళీ మొత్తం ఇదంతా గ్రాఫ్ గీసుకోవాలి అంటే చూడండి ఫ్రెండ్స్, మనకి కొంచెం బేసిక్గా ఆలోచిస్తే ఒక లైను x యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేసింది అంటే
ఆ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్ని ఇందులో అంటే ఈ పాయింట్ అనేది దీన్ని సాటిస్ఫై చేస్తుంది, అవునా కదా? అంటే ఈ ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్స్ అన్నీ ఎలా ఉంటాయి మనకి? 1,0, 2,0, 3,0 ఇలాంటి పాయింట్స్ ఉంటాయి ఎక్స్ యాక్సిస్ మీద. అంటే మీరు గమనించాల్సింది, ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ ఉందంటే కంపల్సరీగా వై కోఆర్డినేట్ అనేది 0గా ఉంటుంది. అంటే y = 0 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తామనుకోండి, అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది కదా. సో అంటే చూడండి, పుట్ y = 0 అంటే ఏమవుతుంది? 0 = x - 8. సో -8 నెట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే x = +8. అంటే x = 8, y = 0 అంటే 8,0. ఈ పాయింట్ దగ్గర ఈ లైను ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఓకేనా? ఒక్కోసారి ఇదే లైన్ ఇచ్చేసి వై యాక్సిస్ మీద ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది అంటాడు. అప్పుడు వై యాక్సిస్ మీద ఉన్న పాయింట్స్ అన్నీ ఏ ఫామ్గా ఉంటాయి? 0,1, 0,2, 0,3 ఫామ్గా ఉంటాయి. అప్పుడు నువ్వు ఎక్స్ ప్లేస్లో పుట్ x = 0 తీసుకుని వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా? సో ఆ విధంగా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్ అండి. సో ఇంతకీ ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుందంటే 8,0 దగ్గర. నెక్స్ట్ ఎసెర్షన్ రీజన్, ఏఆర్ అంటే ఎసెర్షన్ రీజన్. ఇక్కడ ఏంటంటే x + 2y + 5 = 0, x + 2y + 5 = 0 అండ్ 2x + 4y + 10 = 0 హ్యావ్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అని ఇచ్చాడు. ఫస్ట్ చెక్ చేద్దామండి. ఇందాకే నేను చెప్పాను కదా, a1 ఏమవుతుందండి? కోఎఫిషియంట్ ఆఫ్ x 1, b1 ఏమవుతుందండి? కోఎఫిషియంట్ ఆఫ్ y, c1 ఏమవుతుందండి? ఇందాక c1 అటుపక్క ఉంది, మళ్ళీ మనం దీన్ని ఇటుపక్క తెచ్చుకుని మైనస్ వచ్చిన తర్వాత మైనస్ అని రాసుకున్నాం. ఇక్కడ మనకి సింపుల్గా ఇటు సైడ్ ఇచ్చేసారు కాబట్టి +5. అలాగే a2 ఏమవుతుంది? 2, b2 ఏమవుతుంది? 4, c2 ఏమవుతుంది? 10. సో ఇప్పుడు మనం a1/a2 చెక్ చేద్దాం. a1/a2 అంటే 1/2. b1/b2 చెక్ చేద్దాం. b1/b2 అంటే 2/4 అంటే 1/2. c1/c2 చెక్ చేద్దాం, అంటే 5/10. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. దేర్ఫోర్ మనకి ఎలా వచ్చేయండి? a1/a2 = b1/b2 = c1/c2, ఓకేనా? సో ఈ కండిషన్ వచ్చింది కాబట్టి కంపల్సరీగా ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. సో అదే మనకి ఎసెర్షన్లో ఇచ్చింది. సో ఎసెర్షన్లో ఇచ్చింది కరెక్టే. నెక్స్ట్ రీజన్ చూడండి, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని చెప్పి 2 ఈక్వేషన్స్ ఇచ్చి హ్యావ్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఇఫ్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. ఇక్కడ ఏమంటున్నాడంటే a1x + b1y + c1 = 0 అండ్ a2x + b2y + c2 = 0కి ఈ కండిషన్ సాటిస్ఫై అయితే కోఇన్సిడెంట్ లైన్స్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ వస్తాయని అంటున్నాడు. సో ఇది రాంగ్ కదా, ఎందుకంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు మనకి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ వస్తాయి. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ రావు. ఏమొస్తాయి? ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఓన్లీ ఒక సొల్యూషన్ వస్తుంది. దేర్ఫోర్ అసర్షన్ ఈజ్ కరెక్ట్, రీజన్ ఈజ్ రాంగ్, ఓకేనా? అండ్ ఇట్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ రీజన్, ఓకేనా ఫ్రెండ్స్? సో ఆ విధంగా మీరు వేసుకోండి. నెక్స్ట్ 8th చూసుకుంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ రైట్ ఆర్ కండిషన్స్. నేను ఇందాక చెప్పాను కదండి, ఫస్ట్లో అది రాసేయండి. 2 ఈక్వేషన్స్ పక్కన కండిషన్స్ బ్రాకెట్లో పెట్టాను కదా అవి. నెక్స్ట్ అంటే ఆ కండిషన్స్ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ a1x + b1y + c1 = 0, పక్కన a1² + b1² ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పి రాశాను కదా. దీని అర్థం ఏంటంటే a1 0 అవ్వకూడదు అండ్ b1 0 అవ్వకూడదు అని అర్థం, ఓకేనా ఫ్రెండ్స్? అండ్ దాంతోపాటు మీకు ఎక్స్ట్రాగా ఇది కూడా రాసుకోండి, a1, b1, c1 బిలాంగ్స్ టు r అని రాయండి, ఓకేనా? అలాగే సెకండ్ ఈక్వేషన్ రాసి కండిషన్ రాసి a2, b2, c2 బిలాంగ్స్ టు r అని రాయండి, ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ సాల్వ్ x + y = 5, x - y = 4, x + y = 5, x - y = 3. సో సింపుల్గా ఎడిషన్ చేసేయండి. x + x 2x + y - y క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 + 3 8. x = 2 ఇంటూ చేస్తుంది, అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది, 8/2 అంటే 4. దేర్ఫోర్ x = 4 వచ్చింది కదండి. ఇది తీసుకెళ్ళి ఈక్వేషన్ 1 ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. పుట్ x = 4 ఇన్ x - y = 3 అంటే ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయమని. x = 4 కదా, అంటే 4 - y = 3. y ని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసి 3ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి. అప్పుడు ఏమవుతుందండి?
4 minus 3 is equal to y. 4 minus 3 అంటే 1 కదా, that implies y is equal to 1. Therefore x is equal to 4 and y is equal to 1. నెక్స్ట్ క్వశ్చన్. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. కింద ఇచ్చిన దాంట్లో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఏది కాదు అంటున్నారు. సో ఫస్ట్లీ మనకి లీనియర్ ఈక్వేషన్ అంటే ఆ ఈక్వేషన్లో ఉన్న వేరియబుల్స్కి పవర్ 1 ఉండాలి, అదొక కండిషను. అండ్ 2 వేరియబుల్స్ మాత్రమే ఉండాలి, అంటే ఏదో ఒక 2 వేరియబుల్సే అయితే ఎక్స్ వై లేదంటే వై జెడ్ అలా ఏదో ఒక 2 ఉండాలి. సో ఫస్ట్ చూసుకుంటే 2x + 3y = 5z అని ఇచ్చారు. సో ఇక్కడ డిగ్రీస్ 1 ఉన్నాయి, అంటే పవర్స్లో 1 ఉన్నాయి, కానీ అంటే లీనియర్ ఈక్వేషనే, కాకపోతే 2 వేరియబుల్స్ కాదు 3 వేరియబుల్స్ ఉన్నాయి, కాబట్టి ఫస్ట్ ఇది కాదు. సెకండ్ చూసుకుంటే 2y - x, సారీ ఒక్క నిమిషం చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. నేను ఇందాక చెప్పిన కండిషన్స్ అవ్వకూడదు, ఓకేనా. అంటే ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు, అంటే మనకు ఆప్షన్ ప్రకారం ఇది కరెక్టే. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే 2y - x + z² = 0. ఇక్కడ వైకి పవర్ 1 ఉంది, ఎక్స్కి కూడా పవర్ 1 ఉంది, కానీ జెడ్కి పవర్ స్క్వేర్ ఉంది, అంటే ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు. సో ఇది కూడా లీనియర్ ఈక్వేషన్ కాదు. అండ్ థర్డ్ చూసుకుంటే 2x² + 2y² = 5. ఇది అసలు లీనియర్ ఈక్వేషనే కాదు, ఎందుకంటే పవర్స్లో 2 వచ్చేసింది. అండ్ ఫోర్త్ ఆప్షన్ ఆల్ ద అబవ్, అంటే ఈ 3 లీనియర్ ఈక్వేషన్స్ కాదు కదా. సో అన్నీ కూడా ఆల్ ద అబవ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ యాక్చువల్గా, ఓకేనా ఫ్రెండ్స్. సో కంగారుగా మీకు ఫస్ట్ ఆప్షన్ చూసేసి అదే కాదు కదా అని చెప్పి పెట్టేయకూడదు. ఒక్కొక్కసారి ఆల్ ద అబవ్ అని ఇచ్చినప్పుడు అంటే అన్నీ కూడా ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయి కదా చూడాలి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.